ఆయన మీద విశ్వాసం ఉంచితే సమస్త కార్యములు ఆయన తప్పకుండా చేయగలడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ మాటకు బలియాగము, ఈ మాట బలియాగము, ఈ యాగము ఎక్కడ కనపడుతుంది అంటే ఎక్కువసార్లు పాత నిబంధనలో ఎక్కువసార్లు కనపడుతుంది. ఏంటి అనంటే బలియాగం. పాత నిబంధనలో ఇంచుమించు ధర్మశాస్త్ర ప్రకారం 5 బలులు ఉన్నాయి. ఎన్ని బలులు ఉన్నాయి? 5 బలులు ఉన్నాయి. మీరు నాకంటే అనుభవం కలిగిన వారు కాబట్టి ఇట్టే చెప్పేయగలరు, కానీ సమయం లేదు కాబట్టి అతి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను కాబట్టి నేనే ముందు చెప్పేస్తా. 1 సమాధాన బలి, 2 నైవేద్య బలి, 3 అపరాధ బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 దహన బలి. హల్లెలూయా. 5 వచ్చినాయి కదండి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, అపరాధ బలి, పాప పరిహారార్థ బలి. నేను అనుకుంటాను ఈ సంఘానికి మీ అందరికీ కూడా ఎంతో కొంత దృఢమైన ఫౌండేషన్ ఉంది అనే ఉద్దేశంతో ధర్మశాస్త్రంలో కలిగి ఉన్న ఈ 5 బలులు కూడా నేను ప్రస్తావించడం జరుగుతుంది. ఎంతో కొంత మీకు ఫౌండేషన్ ఉంది, ఎంతో కొంత మీరు ఆత్మీకంగా ఎదుగుతున్నారు, ఎంతో కొంత ప్రత్యక్షత గుడారం గురించి, అలాగే అనేకమైన సంభవాల గురించి, సందర్భాల గురించి మీకు అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఈ 5 బలులు, ఈ బలి యాగం పాత నిబంధనలో ఉన్నాయి. ఈ బలులు మరి కొత్త నిబంధనలో ఉన్నాయా? మనం అందరం చేసేస్తున్నామా? ఒకవేళ బలులు ఉంటే మనం వచ్చేటప్పుడు ఏదో ఒక మేకనో, ఏదో ఒక కోడినో, ఏదో ఒక పెట్టనో, దేన్నో ఒకటి తీసుకొస్తే ఈ బలిపీఠం దగ్గర అయ్యగారు నరికి దానిని ఆ రక్తాన్ని చిందించి ప్రభువుకు అప్పచెప్పేవాళ్ళు. అంతేనే కదా? గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఆ బలుల కాలం లేదు. మాట వినడమే శ్రేష్టం. హల్లెలూయా. సౌలుతో దేవుడు ఒక మాట అంటాడు. ఏంటి అని అంటే, మాట బలులు అర్పించడం శ్రేష్టమా, మాట వినుట శ్రేష్టమా? మాట వినుడమే శ్రేష్టం. గమనించండి ప్రియులారా, ఆ కాలంలో ఎందుకు బలుల గురించి నేను చెబుతున్నాను అని అంటే, ఆ కాలంలో ఒక్కొక్క బలికి పాప పరిహారం జరిగిపోతూ ఉండేది. మనిషి తప్పు చేసినప్పుడు ఒక బలిని అర్పించడం, దేవునితో సమాధానపరచడం. అసలు బలులు ఎందుకు పెట్టాడు దేవుడు? మనిషి పాపం చేస్తున్నాడు, మరలా దేవుని దగ్గరికి రావట్లేదు కాబట్టి ఈ పాపం చేసిన మనిషి వచ్చి ఈ బలిని అర్పిస్తే దేవునితో సమాధానపరచబడతాడు, అప్పుడు దేవునికి ఇష్టడుగా నిలబడతాడు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏం చేశారంటే, బలులు అర్పిస్తున్నారు, మరలా పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, సమాధాన పడుతున్నారు, మరలా పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, మరలా అవిధేయతతో నింపబడుతున్నారు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. ఏంటా నిర్ణయం? ఆయనే బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్లో దాని వెనుక ఉన్న రీజన్ కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు అని అంటే, నీ కొరకు, నా కొరకు, నువ్వు చేసిన, నేను చేసిన ప్రతి పాపమును కొట్టివేయడానికి, ఆయన రక్తాన్ని చిందించడానికి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన మహోన్నతమైన దేవుడు మనం సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆనాడు సమాధాన బలి పావురంలో సంపూర్ణం అవల, ఆనాడు నైవేద్య బలి జంతువుల్లో సంపూర్ణం అవల. మరి ఆనాడు సంపూర్ణం కావాలి అని అంటే దేవుడు ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. సమాధాన బలి ఎవరిలో సంపూర్ణమైందంటే యేసులో సంపూర్ణమైంది. నైవేద్య బలి ఎవరిలో సంపూర్ణమైందంటే యేసులో సంపూర్ణమైంది. అపరాధ బలి ఎవరిలో సంపూర్ణమైందంటే యేసులో సంపూర్ణమైంది. ఈ 5 బలులు ఎవరిలో సంపూర్ణమైంది అని అంటే యేసులోనే సంపూర్ణమైనవి. అందుకు సూచనే యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రప్రథమంగా 5 గాయాలు ఉన్నాయి. అవునా కదా? ఆయన శరీరం అంతా గాయాలే, కానీ ప్రప్రథమైన గాయాలు 5 గాయాలు ఉన్నాయి. ఆ 5 గాయాలు ఈ 5 బలులకి సాదృశ్యంగా నిలబడిందని అనేక మంది భక్తులు చెప్పడం నేను విన్నాను. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు వస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారే నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, ఎవరు సమీపించలేని అమరత్వం కలిగిన దేవుడు మన కొరకు వస్తే, మనం ఎవరి కొరకు వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న మనందరిలో కలగాలి. హల్లెలూయా. అయ్యగారు శ్రేష్టమైన సందేశాన్ని అందిస్తారు.
ఒక 5 మినిట్స్లో నేను ముగించాలని ఆశపడుతున్నాను. 5 మినిట్స్లో నేను ముగించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. వినే కొద్ది మాట అయినా కూడా జాగ్రత్తగా విని ఆ మాటను మన గుండెల్లో భద్రపరుచుకుంటే దానిని యేసుక్రీస్తు ప్రభుల వారే నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. గమనించండి ప్రియులారా, ఇప్పుడు సమాధాన బలి కానీ, నైవేద్య బలి కానీ, అపరాధ బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, దహన బలి కానీ ఎవరిలో సంపూర్ణమైందంటే యేసులో సంపూర్ణమైంది. ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం? నీ కోసం. ఎవరి కోసం? నా కోసం. మన కోసం మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? మన స్టాండర్డ్స్ ఇంకెంతగా పెరగాలి. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు? శరీర యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. గమనించండి ప్రియులారా, ఈ పండుగ నేనంటాను, దేవుడు నా గుండెల్లో పెట్టిన మాట ఏంటంటే సమర్పించుకునే పండుగ. ఏం సమర్పించుకోవాలి? గుండెను సమర్పించుకునే పండుగ. ఏం సమర్పించుకోవాలి? సమయాన్ని సమర్పించుకునే పండుగ. ఏం సమర్పించుకోవాలి? శరీరాన్ని సమర్పించుకునే పండుగ. హల్లెలూయా. క్రిస్మస్ స్టార్స్ పెట్టుకుంటారు, నేను కాదనట్లేదు. డెకరేషన్ చేసుకుంటారు, నేను కాదనట్లేదు. ఆరాధన చేస్తారు, నేను కాదనట్లేదు. కానీ సమర్పించుకోకుండా నువ్వు ఎన్ని చేసినా అది వ్యర్థమే. హల్లెలూయా. నీ గుండెను సమర్పించుకోకుండా, నీ శరీరాన్ని సమర్పించుకోకుండా ఎన్ని చేసినా వ్యర్థమే. ఆ క్రిస్మస్లో నీ గుండెలో దేవుడు లేకపోతే నీ ఇంటిలో దేవుడు ఎలా ఉంటాడు? నీ చూపులకి దేవుడు ఉండాలని స్టార్ పెట్టుకోవచ్చు, నీ చూపులకి దేవుడు ఉండాలని ట్రీ పెట్టుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు. కానీ నీ గుండెల్లో ఉన్నాడా లేదా అన్న ప్రశ్న నీలో వస్తే నువ్వేం చెప్పగలవు? హల్లెలూయా. నీ గుండెల్లో పెట్టుకునే పండుగ, సమర్పించుకునే పండుగ. హల్లెలూయా. సమర్పించుకోవాలి. మన గుండెను, మన శరీరాన్ని సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలండి? ఏం చేయాలి సమర్పించుకుంటే ఏమవుతుంది? గమనించండి ప్రియులారా. తల్లి, మీ పేరు సిస్టర్, మీ పేరు షారోన్ గారు ఇంటి దగ్గర కూర్చున్నారండి. పొద్దున్నే అయ్యగారు ఎవరో ప్రభువునందు నిద్రించారు సంఘ విశ్వాసుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరేమి కలత చెందొద్దు, మీరేమి భీతి చెందొద్దు. ఈ మాట దేవుడు రూఢి పరచుకోకుండా ఉండునుగాక. ఆమేన్. అమ్మ ఎంత బాగా చెప్పారు ఆమేనని. హల్లెలూయా. ఎవరో సంఘంలో లేదంటే ఎవరో ఒకళ్ళు ప్రభువునందు నిద్రించారు. షారోన్ గారి ఇంటి మీద నుంచి అయ్యగారు ఆ కార్యక్రమాన్ని చేయడానికి అలా తీసుకువెళ్తున్నారు. నేను అంటాను, అయ్యగారికి అర్జెంటుగా పని ఒకటి వచ్చింది. అర్జెంటుగా పని, వెళ్ళాలి, ఇబ్బంది. 1 గంట సేపు ప్రోగ్రాం ఆపుదామని అక్కడ ఉన్న వాళ్ళే అనుకుంటున్నారు. అయ్యగారు వచ్చి షారోన్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ షారోన్ గారు, ఇక్కడ శవం ఉంది, తీసుకెళ్ళాలి, కార్యక్రమం చేయాలి. ఈ శవాన్ని 1 గంట సేపు మీ ఇంట్లో పెట్టుకుంటావా అని అంటే మీరు పెట్టుకుని ఇస్తారండి? ఎవరైనా పెట్టుకుని ఇస్తారండి? నిజం చెప్పండి, ఎవరైనా పెట్టుకుని ఇస్తారా? పెట్టుకునేవారు కదా. నేను అంటాను, అదే మార్గంలో ఇంకో సందర్భంలో అయ్యగారే అలా వెళుతూ, నా చెప్పు తెగిపోయిందమ్మా షారోన్ గారు, ఇంటి దగ్గర పెట్టుకొని ఇస్తారా అని అంటే పెట్టుకొని ఇస్తారు, పెట్టుకురా? అయ్యో చెప్పుదే ఉందండి, మేము కుట్టిస్తాం, లేదండి నేను కొంటానండి అంటారనరా? అవును కదా. నేను అంటాను, తెగిపోయిన చెప్పుకున్న విలువ ప్రాణం పోయిన శరీరానికి లేదు కదా. నేను మరలా చెప్తాను, వినండి, చాలా బాగా అర్థం చేసుకోండి. తెగిపోయిన చెప్పుకున్న విలువ ప్రాణం లేని శరీరానికి లేదు. నేను అంటాను, ప్రాణం ఉండగానే దేవునికి సమర్పించుకోవాలి. శరీరంలో ప్రాణం ఉండగానే గుండెను సమర్పించుకోవాలి. శరీరంలో ఊపిరి ఉండగానే నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఇంకెప్పుడు సమర్పించుకుంటావు? ఇంకెంతకాలం? నీ గుండెను ఎప్పుడు సమర్పించుకుంటావు? నీ శరీరాన్ని ఎప్పుడు సమర్పించుకుంటావు? నీ సమయాన్ని ఎప్పుడు సమర్పించుకుంటావు? వచ్చే పండక్కి తీసేసుకుంటానండి, వచ్చే క్రిస్మస్కి బాడిసం పొందేస్తానండి, దిగేస్తానండి అని సాకులు చెప్పుకుంటూ అనేక మంది జరిపేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? హల్లెలూయా.
నీ శరీరం దేవుడికి కావాలి, నీ గుండె దేవుడికి కావాలి, నీ సమయం దేవుడికి కావాలి. ఆ 3 ఇచ్చి నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా చేసుకో, నేను కాదనట్లేదు. కానీ ఇవే లేకుండా ఎందుకు బతిమలాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? ఇది ఇంపార్టెంట్ కాబట్టి, ఇది చాలా ఇంపార్టెంట్. నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. నీ గుండెల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ లేకుండా నామకార్థంగా క్రిస్మస్ వచ్చింది చేసాం, క్రిస్మస్ వచ్చింది, ఒక మెకానికల్ లైఫ్ అయిపోయిందండి, ఒక ఫార్మాలిటీ లైఫ్ అయిపోయింది. క్రైస్తవుడు ఫార్మాలిటీగా ఉండడానికి వీల్లేదు. ఎమోషనల్గా ఉండాలి. యేసు దగ్గర ఎమోషనల్గా ఉండాలి. ఆ ఫీలింగ్ నీకు కలుగుతుందా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావు, ఒక మెకానికల్గా ప్రార్థన చేసుకొని ఒక 5 నిమిషాలు ఆమేన్ అని అనుకొని లేచి నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు. కానీ నేను అంటాను, ఆ క్షణంలో ఉదయాన్నే నీ కళ్ళలో నుంచి కన్నీరు వచ్చిందా? వస్తుందా? ఎవరికైనా వస్తుందా? గమనించండి ప్రియులారా, యేసయ్య పాదాలు ఉదయాన్నే కడిగేంత భక్తి మనకుందా? భక్తి మనకుందా? యేసయ్య పాదాలని కడిగే, నీ కన్నీటితో కడిగే భక్తి మనకుందా? నిద్రను చంపగలిగావా? శరీరాశను పక్కన పెట్టగలిగావా? గమనించండి ప్రియులారా, యేసుకి మీరే కావాలి, మీ డబ్బు అవసరంలా. హల్లెలూయా. పౌలు ఇందుకే మాట్లాడాడు, నేను కోరుకునేది మీ సొత్తు కాదు, మిమ్మునే. దేవుడు మిమ్మునే కోరుకుంటున్నాడు. మీరు సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు, నీ గుండెను సమర్పించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈనాటి సమాజానికి ఎందుకు సమర్పించుకోవాలి, ఎలా సమర్పించుకోవాలి, సమర్పించుకుంటే ఏం జరిగిద్ది, ఈ 3 విషయాలు విత్ ఇన్ 1 or 2 minutes చెప్పి నేను ముగించేస్తా. 3 విషయాలు. ఫస్ట్ కొరింథియన్స్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, 6th chapter 19th. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. మొదటిగా మనము మనవారము కాదు. మొదటిగా నీ శరీరం నీది కాదు, నా శరీరం నాది కాదు.
ఈరోజు చాలామంది యవనస్తులు నా శరీరంగా నా ఇష్టానుసారంగా ఉంటా. నీ శరీరం కాదు అని బైబుల్ సెలవిస్తుంది. నువ్వు దేవుని శరీరము. హల్లెలూయా. దేవుని చేత నిర్మించబడిన దేవుని పోలికలో ఉన్న నువ్వు నీ ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు, అకార్డింగ్ టు బైబుల్. కానీ ఈరోజు చాలామంది అండి మన ఇష్టానుసారంగా ఆయన అనుగ్రహించబడితే మనం ఏర్పాటు చేయబడ్డాం. నీ అంతట నువ్వు కలగలేదు, నీ అంతట నువ్వు సృష్టించుకోలేదు. మొదటిదిగా మనము మనవారము కాదు. రెండవది, మన శరీరంలో ఏముంది? మన శరీరంలో పరిశుద్ధాత్ముడిని పెట్టాడండి దేవుడు. హల్లెలూయా. మన శరీరంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను వాక్యమే కదండి చెప్పేది. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఏమన్నా? మీకు ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? మనలో ఎవరున్నారు? ఆమేన్. మనలో పరిశుద్ధాత్ముడిని పెట్టిన దేవుడికి మనమే మోసం చేసేస్తున్నాం. హల్లెలూయా. ఈ మోసపోయిన జీవితం మనకు అవసరమా? మోసం చేసే కార్యాలు మనకు అవసరమా? పరిశుద్ధాత్ముడిని పెట్టాడండి దేవుడు. హల్లెలూయా. మూడవదిగా మన సొత్తు కాదు, అది ఆయన సొత్తు. ఆయన కొనుక్కున్నవాడు. ఏమండి, చెన్నారెడ్డి అన్న మొన్న ఈ మధ్య ఒక కారు కొనుక్కున్నారు. లేదంటే ఒక కొన్ని రోజుల క్రితమో లేదంటే కొన్ని నెలల క్రితమో, కార్ ట్రావెల్స్ కాబట్టి కొనుక్కుంటున్నారు. ఆ కారు నాది అని నేను తీసుకెళ్ళాను అనుకోండి, వదిన ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఏమండి, మీ ఇంటిలో ఉన్న వస్తువు నేను తీసుకెళ్ళాను ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కానీ దేవుడు కొనుక్కున్నాడండి మిమ్మల్ని. దేవుడు కొనుక్కున్నాడు. కానీ మీ ఇష్టానుసారంగా మీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఎవరిచ్చారు అర్హత? ఎవరిచ్చారు మీకు రైట్? ఎవరిచ్చారు? మీకు రైట్ లేదు, మీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. నీ ఇష్టానుసారంగా ఉండడానికి దేవుడు అర్హత ఇవ్వలేదు తల్లి, ఇవ్వలేదు. మీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి, నీ నోటిని అపవిత్రపరుచుకోవడానికి, నీ కళ్ళను అపవిత్రపరుచుకోవడానికి, నీ కాళ్ళను అపవిత్రపరుచుకోవడానికి మీకు ఛాన్స్ లేదు. మీరు కలిగించుకుంటున్నారు. దేవుడి మాటను ధిక్కరించి కలిగించుకుంటున్నారు. ఆయన అమూల్యమైన విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు మిమ్మల్ని, మనల్ని కొన్నాడు. కానీ ఎంతసేపు మన ఇష్టానుసారమైన జీవితం. అది చేస్తే చాలా హ్యాపీగా ఉండిద్దండి. కానీ దేవుడిని బాధపడుతున్నావుగా. ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు? ఎందుకు? ఏమైంది? టెన్షన్స్ అన్న, ఎమోషనల్ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతున్నాను. దేవుడిని మోసం చేస్తున్నారుగా. ఏమండి, డ్రింక్ చేస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటూ, అసలు దేవుడి ఆలయాన్ని పాడు చేసుకోవడానికి ఎవరిచ్చారు అర్హత? ఎవరిచ్చారు అర్హత? దేవుడి ఆలయాన్ని పాడు చేసిన పాత నిబంధనలో ఉన్న అనేకమైన భక్తులు నాశనం అయిపోయారు. గమనించండి ప్రియులారా, ఆ స్థితి మనకు ఉండకూడదు. కొంతమంది ఉంటారండి, దేవుని ఈ కనబడే మందిరానికి వచ్చి చాలా గౌరవంతో మర్యాదగా ఉంటారు, ప్రేమతో ఉంటారు, క్రీస్తు ప్రేమను చూపిస్తారు. బ్రదర్ ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఏమండి, బయటికి వెళ్తే అదే స్థితి ఉంటుందండి. అంతే గౌరవం ఉంటుందా? అంతే మర్యాద ఉంటుందా? కానీ మీరు ఒకటి గమనించాలి, ఇది మందిరమే, నేను కాదనట్లేదు, కానీ దేవుడు తయారు చేసుకున్న మందిరాలు మనం. దేవుడే తయారు చేసుకున్న మందిరాలు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మందిర ప్రసన్నత ఏర్పాటు చేయబడుతుంది. అటువంటి గొప్ప స్థాయిలో మనం బ్రతుకుతున్నావా? మన శరీరం ఒక ఆలయం. ఆలయంలో తప్పు చేస్తేనే పాత నిబంధనలో అనేక మందికి నొప్పులు, బాధ, నాశనం జరిగింది. మరి ఆలయముగా పిలువబడుతున్న మనలో తప్పు జరిగితే ఇంకెంత స్థాయిలో మనం వెనకపడతాం. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మీరు బ్రతుకుండగానే కావాలి.
మీరు బ్రతుకుండగానే కావాలి. బ్రతికుండగా మీరు ఇష్టానుసారంగా చేసి అంతా అయిపోయిన తర్వాత నాకు యేసు కావాలి, అంతా అయిపోయిన తర్వాత నాకు భక్తి కావాలి, అంతా అయిపోయిన తర్వాత నాకు అది కావాలి అని అంటే, గమనించండి ప్రియులారా, దేవుడు ఎలా చూస్తాడంటే వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడమ్మా. వేషధారిని క్షమించడు. ఒకవేళ నువ్వు మాట వినలేదు అని అంటే, ఇప్పటి వరకు దేవుడు నీతో ఇలా మాట్లాడలేదు అని అంటే దర్ ఈజ్ నో ఇష్యూ. బట్ దేవుడు ఈ క్షణమును మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, నీ శరీర యాగముగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, నీ గుండెను సమర్పించుకోవాలి, సమయాన్ని సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయన రక్తము చేత కొనబడిన వారం, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనము ఆయన వారం. లోకంలో కలిగి ఉన్న లాజిక్కే మీకు చెప్పాను. మీ వస్తువు తీసుకుంటే మీ కోపం, మీ కారు తీసుకుంటే మీ కోపం, ఇది నాది అనే మాట మీకు వస్తుంది. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు నా వాడివి, నువ్వు నా వారివి. మరి మీరు ఏం చేస్తున్నారు? దేవునికి ఇష్టానుసారంగా ఉన్నారా? దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నారా? గమనించండి, సజీవ అని ఎందుకు అన్నారండి? ప్రతి మాట విలువైనదే. ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? మీరు బ్రతికుండగానే దేవుడికి కావాలి, మీరు బ్రతికుండగానే దేవుడికి కావాలి. గమనించండి ప్రియులారా, ఎందుకు సమర్పించుకోవాలి? మీలో పరిశుద్ధాత్ముని పెట్టాడు, మీరు ఆయన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, రక్తము కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మీరు సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? త్వరగా ముగించేస్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివి ఒక్కసారి నాకు సహాయం చేయండి. 5వ వచనం చదివి, కావున మీ మీదనున్న మీ అవయములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయాలి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మీరు ఏం చంపివేయాలి అంటే వీటన్నిటిని చంపేస్తే నీ గుండె పరిశుద్ధంగా మార్చబడుతుంది. అప్పుడు దేవుడు నీ గుండెలోకి ప్రవేశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి అండి దురాశ, ఈరోజు చాలామందికి జారత్వం, ఈరోజు చాలామంది విగ్రహారాధన, ఈరోజు చాలామందికి ఏమండి బయట ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము దండం పెట్టుకోవట్లేదుగా, మాలో విగ్రహారాధన ఎక్కడుందని మీరు ఏళ్ళు పెట్టి చూపించగలరు అని మీరు అడిగారు అనుకోండి. అవునమ్మా, మీరు బయటికి వెళ్ళి విగ్రహానికి మొక్కట్లేదు, కానీ మీకు తెలియని విగ్రహాలు మీ రోజులోనే ఉంటున్నాయి. హల్లెలూయా. మొబైల్ ఒక విగ్రహం, త్రాగుడు ఒక విగ్రహం, తిరుగుబోతు తత్వం ఒక విగ్రహం, తల్లిని తండ్రిని పోషించకుండా ఇష్టానుసారంగా ఉండడం ఒక విగ్రహత్వం, సేవకుడిని పక్కన పెట్టడం ఒక విగ్రహత్వం, సంఘంలో నీ సమయాన్ని ఇవ్వకోకుండా ఉంటావు చూసావా, అది ఒక విగ్రహత్వం. ఈరోజు గమనించండి ప్రియులారా, ఈ మొబైల్ అండి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ మీ అవయములను అన్నాడా లేదా? ప్రారంభంలో అన్నాడా లేదా? మీ అవయములను అంటే దాని అర్థం ఏంటి? శరీర భాగాలను. అంటే శరీర భాగంలో ఇవి మిళితమైపోయినాయి. మానవ జీవితానికి శరీర భాగంలో చాలా మిళితమైపోయినాయి. అది ఫోన్ కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ధనం కావచ్చు, అది జారత్వం కావచ్చు, అది కామాతురత కావచ్చు, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. నీ శరీరంలో ఏమున్నాయి? ఇవన్నీ 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 వీటన్నిటిని ముందు నువ్వు చంపివేయాలండి. చంపివేయాలంటే ఒక సింపుల్ ఫార్ములా అపోస్తలుడైన పౌలే మాట్లాడాడు. ఎందుకు నేను వారి గురించే చెప్తున్నానంటే, వారంటే నాకు చాలా ఇష్టం. ఈనాటి దైవ సేవకులకు కూడా చాలామందికి ఇష్టం. వారు ఏమన్నారంటే, లోకాన్ని పెంటగా భావించాలి. హల్లెలూయా. లోకాన్ని ఎలా భావించాలి? ఫోన్ని ఎలా భావించాలి? ఒకవేళ నువ్వు ఫోన్ని పెంటగానే భావిస్తే ఇది గంటసేపు ఇలా 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 కొంతమందికి అండి ఆధార్ కార్డులు తమ్ముకి వచ్చినప్పుడు ఆ గీతలు ఉండట్లా,
మళ్ళీరా 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 అంటున్నారు. ఇలా 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 తిప్పి 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 తిప్పి. నిజం చెప్పండి, ఎన్ని డిస్ప్లేలు మార్చుంటారు ఫోన్కి? ఏమండి, ఫోన్ ఏలుబడి చేయడానికి వీల్లేదు. నిన్ను ఫోన్ కాదు, దేవుడు ఏలుబడి చేయాలి, పరిశుద్ధాత్ముడు ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపుతో నువ్వు నింపబడాలి. ఈరోజు ఫోన్ నడిపింపు, ఈరోజు త్రాగుడు నడిపింపు, ఈరోజు డ్రగ్స్. ఏమండి, ఎన్ని నడిపింపుల చేత నింపబడ్డాం, కానీ దేవుడు నడిపింపు మనలో ఉందా? దేవుడు నడిపింపు మనలో ఉందా? దురాశ. ఆ పక్కన వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారమ్మా, ఎంత బాగుందో. కష్టపడతాడు, పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తాడు. చూశారా? ఏంటి చూశాను? నేను చూడాల 5 నెలల పెద్ద ఫ్రిడ్జ్. మనకెందుకు? మనకి చిన్నది ఉందిగా. సరుకులు సరిపోవట్లా, ఫ్రూట్స్ సరిపోవట్లా. అయితే తేడం మానేనా? తేడం మానేయడం కాదు, ఫ్రిడ్జ్ కొను, పెద్ద ఫ్రిడ్జ్ కొను, చూసి నేర్చుకో. చెప్తా ఉంటారు సలహాలు. మంచిదే, నేను ఎవరిని కాదన్నా, మంచిదే. తల్లులు ఎవరుగా నేను కాదన్నా, వాళ్ళకే నా సపోర్టు. కానమ్మా, కలిగి ఉన్న దాంట్లో తృప్తి ఉంటో చూసావా, అది దానికంటే ఎక్కువమ్మా. హల్లెలూయా. నీకేదో పెద్ద ఫ్రిడ్జ్ కావాలన్నావు కదా, కలిగి ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉంటే ఆ పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా, ఏ చిన్న ఫ్రిడ్జ్ ఉన్నా నువ్వు సంతృప్తిగా ఉంటావు. ఒకవేళ తృప్తి లేకపోతే, యు డోంట్ హ్యావ్ ఎనీ సాటిస్ఫాక్షన్, అసలు నీకు తృప్తి ఏమీ లేకపోతే, నీకు పెద్ద విల్లా ఉన్నా, పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా, పెద్ద కారు ఉన్నా, ఎప్పుడు కారులో అయినా ఫ్లైట్లో తెప్పవా? ఏమండి, తృప్తి లేకపోతే. తృప్తి కలిగితే ఎలా ఉండదో తెలుసా? బైక్ ఎక్కిన వెంటనే ఏముంటుందో తెలుసా? అబ్బా, కారులో ఎక్కినట్టు ఉందండి, ఈ బైక్ ఎంత బాగుందో. మా పాస్టమ్ గారు అదే అంటారు. మా పాస్టమ్ గారు కొంచెం షార్ట్గా ఉంటారు. గ్లామర్ నాది బండి, కొంచెం హైట్గా ఉంటుంది. కష్టపడి ఎక్కితే కానీ మాట మాత్రం ఎంత తృప్తిగా ఉందండి. బండి కారులో ఎక్కినట్టు ఉంది. ఏమండి, ఆ తృప్తి మనందరికీ ఉందండి? ఆ తృప్తి మనందరికీ ఉందా? పక్కావుడు చూసావా, గోంగూర మాంసం పెడుతుంది, నువ్వు ఎప్పుడైనా చేసావా అని భర్తలు కొంతమంది. ఏమండి, తృప్తి టమాటా చారులో కూడా ఉంటుంది, తృప్తి చిన్న చిన్న ఫ్రిడ్జ్లో కూడా ఉంటుంది. తృప్తి నీలో ఉంటే నీ కలిగి ఉన్న సమస్తములో సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు తృప్తి లేదు, కుటుంబాలలో తృప్తి లేదు, సమాధానం లేదు. అందుకనే నా దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభులు వారే ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ పీస్. హల్లెలూయా. ఆయనే సమాధానికి కర్త. ఆయన నీ ఇంటిలో ఉంటే నీలో సమాధానం ఉంటుంది కదా, ఆయన నీ ఇంటిలో ఉంటే నీలో సంతృప్తి ఉంటుంది కదా, ఆయన నీ ఇంటిలో ఉంటే నీలో సంతోషం ఉండిద్ది కదా. ఒకవేళ నీకు తృప్తి లేకపోయినా, ఒకవేళ నీకు సమాధానం లేకపోయినా, ఒకవేళ నీకు సంతోషం లేకపోయినా, దానికి అర్థం ఏంటంటే నీ ఇంటిలో దేవుడు లేడు. నీ ఇంటిలో లేకపోతే నీ గుండెలో లేడు. నువ్వు పైపైన చూస్తున్నావు, శరీర నేత్రాలతో చూస్తున్నావు, మనోనేత్రాలు ఇంకా తెరవబడలా. కొంతమందికి తెరవబడలా. మీ మనోనేత్రాలు తెరవబడాలి అనంటే మొదట మీ శరీరాన్ని మీరు సమర్పించుకోవాలి, మీ గుండెని మీరు సమర్పించుకోవాలి. హల్లెలూయా. నేనేం కోపంతో చెప్పట్లా, భారంతో చెబుతున్నాను అని నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు అండి, మా ఏజెన్సీ ప్రాంతంలో రాత్రిపూట 11, 10:30, 11 ఆ టైంలో వస్తాను. గట్టుకుని చలి ఉంటుంది. ఎంత స్వెటర్ పెట్టుకున్నా, ఎంత హెల్మెట్ పెట్టుకున్నా, ఈ చీక్స్ వీటన్నిటికీ తగిలేసి బాగా విపరీతమైన కోల్డ్ చేసేసి అక్కడ మోకరిస్తే కన్నీళ్ళు ఆగో. ప్రపంచాన్ని చూసి కన్నీళ్ళు ఆగో, మనుషులను చూసి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నువ్వు ఎందుకు సమర్పించుకోవాలి అని అంటే, నీ గుండెల్లో పరిశుద్ధాత్ముడు పెట్టాడు దేవుడు. నువ్వు దేవుని సొత్తు. వీటన్నిటినీ నువ్వు చంపుకోవాలి. ఏం చంపుకోవాలి? విగ్రహారాధన చంపుకోవాలి. విగ్రహారాధన అంటే అండి, ఇక్కడ చాలా చిక్కుముళ్ళు వచ్చి పడేసినాయి.
ఈ మధ్య ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఇవి తినొచ్చు అవి తినకూడదు, వాళ్ళకి జై చెప్పొచ్చు వీళ్ళకి జై చెప్పకూడదు, లేదంటే ప్రేమతో ఇస్తే నేను ప్రసాదం కూడా తింటా, ఇలా ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మన క్రైస్తవ సమాజానికి మెదులుతూ ఉన్నాయి. గమనించండి ప్రియులారా, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీరు తినకూడని కొన్ని ఉన్నాయి బైబిల్లో. మీరు తినకూడని కొన్ని ఉన్నాయి. గమనించండి. ఎవరైనా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైనా కూడా ఒక హైందవ సోదరుడు కానీ, ఒక హైందవ విశ్వాసి కానీ, లేదంటే ఎవరైనా ఒక సోదరుడు కానీ ఫలానాది ఇచ్చింది నువ్వు తింటావా తినవా అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలి అని అంటే, ఎలా అనలైజ్ చేయాలి అని అంటే, నువ్వు తినొచ్చా తినకూడదా అని ఎలా నువ్వు నిర్ధారణ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విగ్రహం ముందు పెట్టినదా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. రెండోది, అది నైవేద్యంగా పెట్టినదా కాదా నువ్వు తెలుసుకోవాలి. నైవేద్యంగా ముందు పెట్టినది మనం తినకూడదు, విగ్రహం ముందు పెట్టింది మనం తినకూడదు. మరి వాళ్ళకి ఎలా సున్నితంగా రిజెక్ట్ చేయాలి? మనం రిజెక్ట్ చేయాలి. మేము పైనుంచి దిగొచ్చాము, మా పాస్టర్ గారు తినొద్దన్నారు అని కొంతమంది చెప్తున్నారు. హల్లెలూయా. గ్రహం స్టెయిన్ గారు అండి, మీకు తెలుసా? గ్రహం స్టెయిన్ గారు ఒక గొప్ప సువార్థికులు. మన ఒడిశా ప్రాంతంలో చనిపోయారు. ఎలా చనిపోయారు అని అంటే, కారులో వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లి గారు, పాస్టర్ గారు గ్రహం స్టెయిన్ గారు ఉన్నారు లోపల ఉంటే మతోన్మాదులు వచ్చి పెట్రోల్ పోసేసి తగలబెట్టేశారు ఆ కార్ని. ఎందుకు తగలబెట్టారు అని అంటే, అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే, గ్రహం స్టెయిన్ గారు అలా చెప్పారు, గ్రహం స్టెయిన్ గారు ఇలా చెప్పారు, పటాలన్నీ కూడా తీసి పక్కన పడేయమన్నాడు, పటాలన్నీ కూడా తీసి బయట తగలగొట్టేయమన్నారు అని అక్కడున్న వాదనలు వచ్చినాయి. గమనించండి ప్రియులారా, నేను అంటాను, మన చర్చిలోకే వచ్చి ఈ బలిపీఠాన్ని కానీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ వేరే ఎవరైనా కూడా బయట పడేస్తే, నాశనం చేస్తే మనకి ఎలా ఉంటుంది? వస్తారా? అలాగే వాళ్ళు దేవుడులుగా దేవదేవితులుగా పిలిపించుకుంటున్న ఆ విగ్రహాల్ని బయటపడిస్తే వాళ్ళ కోపం రాదా? మరి తల్లి గారు ఏం చెప్పారు అని అంటే, మా పాస్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గారు ఎలా అన్నారు, మా పాస్టర్ గారు ఎలా అన్నారు. మీరు పాస్టర్ని వెంబడించడం కాదు, కొన్ని సందర్భాల్లో మీరు ఎవరిని వెంబడించాలి అంటే దేవుణ్ణే వెంబడించాలి. దేవుడు మీకు ఏం చెప్పాడో అది చెప్పాలి, బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పాలి. ఏమ్మా ఎందుకు పడేసావు? మా పాస్టర్ గారు పడేయమన్నారండి అంటే నీకు రక్షణ లేదు. ఓన్గా నువ్వు దేని మీద నిలబడ్డావు, నీకు ఒక క్లారిటీ లేదు. కోపం వచ్చింది, వెళ్ళి తగలబెట్టేశారు. మంచి సువార్థికుడు దేశం కోసం, ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి, స్వార్థను ప్రకటించడానికి నిస్వార్థంగా వచ్చిన సేవకుడు. మరి ఏం చెప్పాలి? వాళ్ళకి తినమంటారు, ఏం చెప్పాలి? నేను ఒక మాట చెప్తాను వినండి. అయ్యప్ప శివమాల, భవానీమాల వేసుకున్న భక్తులు ఉంటారు, చూశారు కదా. మీరు వాళ్ళని అడగండి, అయ్యప్ప శివమాల భవానీమాల వేసుకున్న భక్తులు నిష్టగా చేస్తారు. 3 రోజుల్లో లేదంటే 30 రోజులు 40 రోజులు ఏదో చేస్తారు. 3 పూట్ల స్నానం చేస్తారు, చక్కగా భజన చేస్తారు. వీళ్ళ శుద్ధీకరణ ఇలా ఏదో ఒక పవిత్రతను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే టైంలో మీరు వెళ్ళి కోడి కూర లేదంటే మటన్ కర్రీ, ప్రేమతో గోంగూర కర్రీ ఇస్తే వాళ్ళు తినరా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? లేదండి తినకూడదు, అది నిష్టను భంగం చేస్తే, ఎవరైతే నిష్టను భంగం చేశారో, ఎవరైతే నిష్టను భంగం చేసుకున్నారో వాళ్ళకే వీళ్ళకే తరతరాలకే శాపం ఉంటుంది. ఉందా లేదా? వాళ్ళే చెబుతారా లేదా? అప్పుడు మనమేం చెప్పాలి అని అంటే, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిష్టలో ఉన్నారు. అది 30 రోజులు కాదు, 40 రోజులు కాదు, జీవిత అంతం వరకు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా జీవిత అంతం వరకు నిష్టలో ఉన్నారు. వాళ్ళు కొన్ని తినకూడదు, మనము కొన్ని తినకూడదు. మీకు అర్థమైందండి? క్రిస్మస్ కేకు మీరు ఇస్తే మేము తింటున్నాం కదా, మా ప్రసాదం మీరు ఎందుకు తినరు? క్రిస్మస్ కేకు అసలు ప్రసాదమే కాదు.
క్రిస్మస్ కేసు అసలు ప్రసాదమే కాదు, అది నైవేద్యం కాదు, ఏమీ కాదు. నేను మొన్న క్రిస్మస్ కేక్ లేకుండా చేశా, నా దగ్గర డబ్బులు లేక. రౌతులపూడిలో నేనేమనుకున్నా, ఆ ప్రాంతం అంతా హిందువుల కమ్యూనిటీ, ఒకే కమ్యూనిటీ ద్వారా వాళ్ళు క్రైస్తత్వంలోకి ఎవరన్నా వస్తే వీళ్ళ మీద ఎగబడి వెలేస్తారు. కొంచెం కమ్యూనిటీ ప్రయారిటీ ఎక్కువ. వాళ్ళ దగ్గరికి ప్రతి వీధికి క్రిస్మస్ అండ్ గాస్పల్ సెలబ్రేషన్స్ పెట్టా. ఏ రోజు ఖాళీగా ఉండొద్దు అన్న దుఃఖప్రదంతో పెట్టా. డబ్బులు లేవు, కొవ్వొత్తులు కొన్నా, లైట్ మన జీవితాలు ఇలా వెలగాలి అని ఎక్స్పెరిమెంటల్గా చూపించి చెప్పడానికి కొవ్వొత్తులు కొన్నా. కానీ కేక్ లేదు. అదేంటండి కేక్ పెట్టలేదు అని అన్నారు. కేక్ నిజంగా కావాలా? కేకే ప్రాధాన్యత. ఇఫ్ యూ హ్యావ్ అమౌంట్, మీ దగ్గర మనీ ఉందనుకోండి, దెన్ నో ప్రాబ్లం. కానీ కేకే క్రిస్మస్ అని అంటే నేను ఒప్పుకోను. గమనించండి ప్రియులారా, ఇలా సున్నితకరమైన సమాధానాలు మనలో ఏమన్నా ఉన్నాయా? గమనించండి, ఒక నలుగురు కొడుకుల్లో ఒకడు మంచివాడైతే, ముగ్గురు చెడ్డవాళ్ళైతే, ఈ ముగ్గురు కొడుకులు తండ్రిని ఎవరు వద్దనుకుంటారు? తండ్రికి ఎవరు వద్దనుకుంటారు? ఏమండి, మంచివాడే నాకు కావాలి అనుకుంటాడా? ఈ ముగ్గురు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు, అవునా కదా? గమనించండి ప్రియులారా, భారతదేశంలో ప్రపంచం మీద ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలే, ఆయన స్వరూపంలోనే పుట్టిన ప్రజలే. ఇంటి దగ్గర పిలిచి ప్రేమతో కారణం పెట్టినా మనం తింటామని చెప్పండి. హల్లెలూయా. ఇంటి దగ్గరికి పిలిచి ప్రేమతో కారం అన్నం పెట్టండి, తింటాం. ఏది ఉంటే అది పెట్టండి, తింటాం. విగ్రహం ముందు పెట్టింది, నైవేద్యంగా పెట్టింది, అకార్డింగ్ టు బైబిల్ మేము తినకూడదండి. మేము నిష్టలో ఉన్నాం. జీవిత అంతం వరకు ఈ నిష్ట, 30 రోజులు ఆ నిష్ట, జీవిత అంతవరకు ఈ నిష్ట. నిష్టలో ఉన్నవాడిని భంగం చేయకూడదని నువ్వు ఎలా అయితే చెబుతున్నావో, నిష్టలో ఉన్న నన్ను భంగం చేయడానికి నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావు? తప్పు కదా? లేదండి, మేము పైనుంచి దిగిచ్చేస్తాం, మాకు రెక్కలే లేవు కానీ మేము దేవదూతలమే. మాకు రెక్కలే లేవు కానీ మేము దేవదూతలమే, కానీ మేము తినం. మేము ఎందుకు తినరో? పాస్టర్ గారు తినొద్దు అన్నారు. అయితే పాస్టర్ దగ్గర ఉందరా విషయం, అంతా పాస్టర్ దగ్గర ఉంది. పాస్టరు వీళ్ళందరినీ తయారు చేస్తున్నాడు. సేవలో అనేకమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతిరోజు ఏదో ఒక పోరాటం, ఆర్థికమైన పోరాటం. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ సువార్తను ప్రకటించాలి, ఎంతమందిని రక్షించాలి, అగ్నిలోంచి లాగినట్టు ఎలా ఎంతమందిని లాగాలి, ఇది ప్రయాస సేవకులకి. లేనిపోయిన బాధలు, ఇబ్బందులు కూడా విశ్వాసుల దగ్గర నుంచి. ఇలా ఏమండి, మా పాస్టర్ చెప్పారని అనమాకండమ్మా, దేవుడు చెబుతున్నాడు మీకు. దేవుడు చెబుతున్నాడు. ఒక క్లారిటీ ఉండాలి క్రైస్తత్వంలో. నువ్వు దేని మీద నిలబడ్డావు? ఫౌండేషన్, ఒక క్లారిటీ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. నువ్వెందుకు తినకూడదో నీకు తెలియాలి. కొంతమంది అండి చనిపోయిన దగ్గర వాళ్ళకి ఎవరు వెళ్ళరండి. చనిపోయిన వాళ్ళు ఏదో ఉంటుంది, ఏదో ఆత్మ లెగిసిపోద్ది, ఏదో మన మీదకి వచ్చేస్తుంది. ఎవరు ఉన్నారండి? కొంతమంది ఎవరన్నా ఉన్నారా? ఒకళ్ళు అంటున్నారు, ఒక బ్రాహ్మణుడు, ఒక మంచి వ్యక్తి ఇలా అంటున్నాడు, నా భార్య చచ్చిపోతే నా కూతురు రాలా, ఎందుకు రాలేదు అని అంటే, నేను మతం పుచ్చుకున్నాను, నేను ఒక దేవుణ్ణి నమ్ముకున్నాను అని అందంట. ఎంత తప్పు అండి. ఏమండి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదా? యేసయ్య ఎందుకు వెళ్ళాడు? కన్నీరు ఎందుకు కార్చాడు? ప్రతి కార్యక్రమంలో విగ్రహారాధన. 11వ రోజు పెట్టాలంటారా కార్యక్రమం? చనిపోయిన తర్వాత 12వ రోజు పెట్టాలంటారా? మా మామగారు చనిపోయారు మొన్న. మా మామగారు ఒక 2-3 రోజుల క్రితం చనిపోయారు. నేను వెళ్ళి అక్కడ చూస్తే నేను షాక్ అయిపోయా. చనిపోయినప్పుడు పెట్టులో పెట్టాము, లోపల గోతులో పెట్టాము. ఒకడు అంటాడు, అరే ఈ సైన్యంలో కొంచెం బరువు ఉంటుంది, లేదంటే అటువైపు తల పెట్టాలరా, అటువైపు కాళ్ళు పెట్టాలరా. తెల్లారు లేచిన తర్వాత కొంతమంది అంటున్నారు, అయ్యా మీ మామ అంటే నీకు చాలా ఇష్టం కదరా, అక్కడికి వెళ్ళి టీ పెట్టరా. టీయా? అవునరా, మామ టీ చాలా బాగా తాగుతుంది కదా. అక్కడ పెడితే ఎవరు తాగుతారు?
నిజం చెప్పండి, ఎవరైనా తాగుతారమ్మా? ఒకవేళ లెగిసి తాగిందనుకోండి, వీళ్ళకి ఏమైపోద్ది? వీళ్ళ గుండె ఏమైపోద్ది? వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన పట్టింపులు. ఈ టైంలోనే వెళ్ళాలండి గృహప్రవేశం, ఇక్కడ ఈ టైంలోనే. పలానా టైం అసలు దాటకూడదండి, 8:30. అంతేనండి. పాస్టర్ గారు వచ్చేస్తారా రారా? వచ్చేస్తానమ్మా, ట్రాఫిక్లో ఉన్నా. వచ్చేస్తారా రారా? ట్రాఫిక్లో ఉన్నానమ్మా, బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ కదా, నీకు తెలీదా? పాస్టర్ గారు రావట్లేదు. పాస్టర్ గారు అండి నాకు ఇష్టం లేదు, నేనంటే పాస్టర్ గారికి ఇష్టం లేదు. కానివ్వండి. టైం సమయం అంతే టైం అమ్మా. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఫాలో అయ్యావా? అంతే టైం. 7 గంటలకి ఖచ్చితంగా. ఎప్పుడైనా సేవకుడు అన్నాడా 7 గంటలు నువ్వు రాలేదు కదా, నువ్వు నాకంటే ఇష్టం లేదు పా అని అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడమ్మా? గమనించండి. కానీ మనమైతే వెంటనే టైం పెట్టుకుంటాం. గమనించండి ప్రియులారా, ఈరోజు 6వ నెల 6వ రోజే చేస్తారు అన్న ప్రశ్న. అవును కదా? మరి ఆ రోజు పాస్టర్ గారు ఖాళీ లేకపోతే ఏం చేస్తారు? మేము పెట్టుకుంటామండి, మాకు పాస్టర్లు కరువైపోయారా? ఏమండి, కొంతమంది ఇలా, కొంతమంది అలా. మొన్న మధ్య ఒక పెళ్ళికి వెళ్ళానండి. ఆ పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు కనపడట్లా. పెళ్లి కూతురు నిండా నగలే. నేను అనుకుంటున్నాను, దేవుని స్వరూపం అయ్యా, అసలు దేవుని స్వరూపమే కనపడట్లేదు. ఆ లలితావోడు చేసినవి అన్నీ కనపడుతున్నాయి. ఎక్కడ దొంగలు పడతారేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. నిజమండి. పెళ్ళికో లేదా పేరంటానికో లేదండి, ఏదో ఒక ఫంక్షన్కి మనుషులు కనపడట్లేదండి. ఇప్పుడు ఇంకొంతమంది ట్రెండ్ వచ్చింది, ఆ మనిషే కనపడటం. నగలేముండవు, ఏమి ఉండవు. ఆ మనిషే ఎక్కడ చించుకుంటే అక్కడ చించుకుంటున్నారు. మగవాళ్ళు అయితే టాన్ జీన్స్లు అంట. అక్కడ అంత ఏంటి కంపెనీ అంటే టాన్ జీన్స్ అన్న, ఎయిర్ ఫ్రీ కంపెనీ అన్న. ఏమండి, ఇలా ఇష్టానుసారంగా మనం ఉంటే, ఒక్క మాట అడుగుతాను, దేవుడికి మనం నచ్చుతున్నావా? అందుకనే దేవుడు మీ అవయములైన, మీ జీవితంలో కలిసిపోయిన విగ్రహారాధన, మీ జీవితంలో కలిసిపోయిన కామతురత, మీ జీవితంలో కలిసిపోయిన జారత్వం, మీ జీవితంలో కలిసిపోయిన దురాశ, వ్యాపారం, ధనం చంపాలి అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు ధనం మీద వ్యామోహంతో గమనించండి. వాస్తవంగా ఈ ప్రదేశానికి నేను నిలబడాలని, ఏదో సందేశాన్ని సిద్ధపడాలని, వాక్యం చెప్పడానికి కానీ నేను ఎంత మాత్రం రాలేదు. మా తల్లిగారు కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మా అమ్మమ్మ గారు చనిపోయిన విధానం, బాధ తట్టుకోలేక నా సేవ పని మీద నేను రాలేకపోవడంతో ప్రతిరోజు, చెప్పాను కదా డిసెంబర్లో ప్రతిరోజు కూటం పెట్టాలనుకుంటున్నా. 300 కిలోమీటర్లు అంటే అక్కడ కూటం పెట్టి నేను ఎక్కడికి వెళ్ళి రాగలను? మా అమ్మగారి కలిగి ఉన్న పరిస్థితిని బట్టి, నేను రాలేదు అన్న బాధను బట్టి కృంగిపోయి మా అమ్మగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఎంతో కొంత 2.5 సంవత్సరాలు అయింది నేను రూపాయి సంపాదించి. 2.5 సంవత్సరాలు అయిపోయింది. మేబీ ఇన్ కేసు నేను అనుకుంటున్నాను, నాకు ఆలోచన వస్తుంది, ఇప్పుడు కూడా సంపాదించడానికి నేను అర్హుని కాదేమో, అందుకనే దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకు వచ్చాను, మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే, చెన్నారెడ్డి అన్న దగ్గర చాలా కొన్ని కార్లు ఉన్నాయి కదా. ఇదివరకు నేను డ్రైవింగ్ చేశాను, ఇదివరకు నేను కారు కొనుక్కొని నేను ట్రావెల్స్ చేశాను. సో ఈరోజు ఎక్కడికైనా వెళ్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుందేమో అనే ఉద్దేశంతో వచ్చా. కానీ దేవుడు నన్ను ఎలా మళ్ళించాడు? అనేకమైన సార్లు అండి మేము డబ్బా వెళ్తాం, కొండ ప్రాంతం 30 కిలోమీటర్లు, వెళ్ళేటప్పుడు ఏడుపే, వచ్చేటప్పుడు ఏడుపే. ఎందుకు వెళ్ళమన్నావు, ఎందుకు రమ్మన్నావు? యావంతా ఇంటెన్షన్ అంతా, ప్రియారిటీ అంతా సిటీ మీద నేను సిద్ధపడ్డాను. సిటీ మీద ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాను, సువార్తలు ప్రకటించడం మొదలుపెట్టాను. ఎందుకు అంత దూరం తీసుకెళ్ళావు అని ఏడుపు. ఆ ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ మందు తాగేసి ఇష్టానుసారంగా ఉంటే, ఆ మందు తాగిన వాళ్ళైనా నాకు కావాలి అని వాళ్ళకి భోజనం పెట్టి ప్రతి ఆదివారం రాత్రి, ప్రతి సోమవారం రాత్రి, ప్రతి శుక్రవారం రాత్రి 3 ప్రాంతాల్లో సేవను నడిపిస్తున్నా. అంటే నా గొప్పని కాదు, కానీ వాళ్ళందరూ యేసుకి
వాళ్ళ శరీరాల్ని సమర్పించుకోవాలనే ఆశ. ఏజెన్సీలోనే ఎంత భారంగా ఉంటే మరి మీ పాస్టర్ గారు మీ దగ్గర ఇంకెంత భారంగా ఉండుంటారు కదా. మిమ్మల్ని 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 మీ అందరినీ యేసుకు చేర్చాలి, యేసు దగ్గర పరిచయం చేయాలి, యేసుతో అంటకట్టబడాలి, యేసుతో జీవించాలి, యేసుతో జతపరచబడాలి అన్న ఎంత ఆశతో, డెడికేషన్తో సేవను కొనసాగిస్తున్నారు. సేవకుడి దర్శనం మీ దర్శనం ఒకటేనా? గమనించండి ప్రియులారా, నేను అంటాను, ఒక ఆధ్యాత్మికంగా దేవునితో చేరుకోవాలి అనంటే సేవకుడి దర్శనం మీ దర్శనం ఒకటిగా మార్చబడాలి. 25వ తారీఖు ఎంత ప్రోగ్రాం చేస్తున్నారో మీకు పెద్దగా చెప్పనవసరంలా. మీ ఆలోచనలకి మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ పెట్టట్లేదు, వేరే ఫంక్షన్ హాల్లో పెడుతున్నారంటే ఈచ్ వన్ క్యాచ్ వన్. నేను అనుకున్నాను ఈచ్ వన్ అని అన్నారు అని అంటే ఈ టైంలో మా ప్రాంతంలో డబ్బులు అడుగుతారు. ఈచ్ వన్ 10,000 రూపీస్, ఈచ్ వన్ 5,000 అలా అంటారేమో అని నేను అనుకున్నా. దేవుని కృప, ఈచ్ వన్ క్యాచ్ వన్. అగ్నిలో నుంచి నువ్వు ఒకరిని లాగాలి, నరకంలో వెళ్ళిపోయే వారిని నువ్వు ఒకరిని లాగాలి. అది ఆయన దర్శనం, అది ఆయన భారం. ధనం కాదు ఆయన భారం, కంఫర్ట్ కాదు ఆయన భారం. ఏం భారం మరి? ఆత్మలు రక్షించే భారం. నేను అంటాను, నిజంగా వారికి ఉన్న దర్శనం మీకుంటే మీరు ఖచ్చితంగా ఈచ్ వన్ క్యాచ్. ప్రతి ఒక్కరు తీసుకొస్తారండి, ప్రతి ఒక్కరు ఎలాగైనా తీసుకొస్తారు. ఇప్పుడు చెన్నారెడ్డి అన్న దగ్గర ఎంతోమంది పరిచయస్తులు, ఎంతోమంది ఒక్క మాట చెప్తే, లేదంటే ఒకవేళ వినొచ్చు వినకపోవచ్చు, మీ ప్రయత్నం మీది ఫలింపజేసేవాడు ఆయనే. మీ ప్రయత్నం మీది, ప్రయాసపడుతున్నారా? ఆ దర్శనమే మీలో ఉందా? గమనించండి ప్రియులారా, విగ్రహారాధన, దురాశ, వ్యాపారం, ధనం, వీటన్నిటినీ చంపివేయండి. కొంతమంది ఉంటారండి సంఘంలోకి వచ్చి కొంతమంది యవనస్తులు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఒక తల్లి, ఒక చిన్నపిల్ల వచ్చి అంటుంది, అన్నా ఆయన అంటే నేను మర్చిపోలేకపోతున్నాను అన్న. ఏముందమ్మా ఆయనలో? నల్లగా ఉంటాడు, అసలుకి ఏం బాగోడు కదా, ఏముంది ఆయనలో అంటే, నా కళ్ళతో చూడన్నా. నీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోవా? నీ కళ్ళలో ఏముంది? నా కళ్ళతో చూడన్నా. నేనంటే ప్రాణం అన్నా వాడికి, నేనంటే ఇష్టం అన్నా వాడికి, వాడి గుండె నిండా నేనే ఉన్నానన్నా. అది నువ్వు అనుకుంటావు, వాడి గుండెలో ఇంకా 10 మంది ఉంటారు, లేదంటే 5 మంది ఉంటారు. ఒకేసారి మెయింటైన్ చేస్తూ ఉంటారు, 2-3 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది. ఏంటి అని అంటే, ఒక ఫోన్లో 2 సిమ్లు అన్నా, ఇంకో ఫోన్లో 2 సిమ్లు అన్నా, ఇంకో ఫోన్లో 2 సిమ్లు అన్నా, మొత్తం 6 మందిని లైన్లో పెట్టేశాడు వీడు. లేరా? జారత్వం, కామతురత. భర్తను చూస్తే అదేంటో విచ్చలవిడమైన కోపం, భార్యను చూస్తే అదేంటో అసలుకి ఏమి పట్టలేనంత దుఃఖం. ఎందుకు? భర్తలో చూడలేంది నువ్వు వేరొక వ్యక్తిలో చూస్తున్నావేమో, భార్యలో చూడలేంది నువ్వు వేరే ఒక వ్యక్తిలో చూస్తున్నావేమో. నేను చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాను, మీరు వేరే ఏదైనా షైగా ఫీల్ అవుతున్నారా? గమనించండి ప్రియులారా, ఇది ప్రపంచంలో జరిగేదండి. మొన్న మధ్య గుడివాడలో ఒక అపార్ట్మెంటు ఎదుర ఒక చిన్న బాబు తప్పిపోయాడు అంటే మిస్సింగ్ కేసు. ఇంచుమించు ఒక 20 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు కుర్రోడు తప్పిపోయాడు. దాని తర్వాత మరలా ఆ పోలీస్ స్టేషన్కి ఇంకో మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. ఆ పక్క అపార్ట్మెంట్ పక్కన 35 ఏళ్ళు కలిగిన ఒక స్త్రీ తప్పిపోయిందంట, మిస్సింగ్ అయిందంట. ఏంటి, ఈ ప్రాంతంలోనే 2 మిస్సింగ్ కేసులు వచ్చి నేను ఆరాధిస్తే హైదరాబాద్ దగ్గర హిమాయత్ నగర్లోనే ఎక్కడో వాళ్ళిద్దరూ రెంటెడ్ హౌస్కి అక్కడ పెట్టేశారు. వీడికెన్ని, ఆమెకెన్ని? మీరు బాగా ఫాలో అవుతున్నారుగా. అది దీన్ని ఏమంటారు? దేవుడు అసహ్యించుకుంటాడు. దేవుని పేరు చెప్పి ఈ బైబిల్ని పట్టుకొని మేము క్రైస్తవులు అండి, మేము ప్రార్థనకి వెళ్తామండి, మేము బైబిల్ అంటే మాకు నమ్మకం అండి అని చెప్పి
విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఇంచుమించు క్రిస్టియన్సే అంట. ఎవరి నామానికి అవమానం? నీ కళ్ళను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. ఎందుకు పెట్టాడు నీకు పరిశుద్ధాత్ముడు నీలో? సెల్ఫ్ కంట్రోల్. శరీరం పాపపు స్వభావంతో పుట్టిన శరీరం విచ్చలవిడిగా వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ కంట్రోలబుల్. పరిశుద్ధాత్ముడు ఒక యథార్థమైన కోటను నీ చుట్టూ నిర్మించుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ గుండెని మీ శరీరాన్ని సమర్పించుకున్నారనుకో, అది ఆయన చేతిలో ఉందని అనుకో, అది మీ కంట్రోల్లో ఉన్నట్టు ఎలా అవుతుంది? ఈరోజు చాలామందికి ఇదే నొప్పి, ఇదే సమస్య తెచ్చిపెడుతుంది. దేవుని కంట్రోల్లోకి రావలేకపోతున్నాం, దేవుని కంట్రోల్లోకి మన శరీరాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టలేకపోతున్నాం. దేవుని చేతిలో నేను ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఇంచుమించు కొంతమందికి అస్సలు ఇష్టం లేదు. అది దూరంలో ఉండడం అస్సలు ఇష్టం లేదు. మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి, లేదంటే కలిగి ఉన్న బంధుమిత్రులను విడిచిపెట్టి, కలిగి ఉన్న ప్రాంతాన్ని, సర్కిల్ని విడిచిపెట్టి మరి ఎక్కడికో వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు కదా. అవునా? నాకు ఇష్టం ఉండిద్దా? ఎవరికైనా ఇష్టం ఉండిద్దండి? కొత్త ప్రాంతంలో ఎక్కడో చోట సేవ చేయాలని ఇష్టం ఉంటుందా? కానీ నా జీవితం ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా. మరి మీ జీవితం ఎవరి చేతిలో ఉండాలి? యేసయ్య చేతిలో మీ జీవితాన్ని పెట్టే పండగగా మార్చుకోండి, మీ గుండెను పెట్టే పండగగా మార్చుకోండి, మీ సమయాన్ని పెట్టే పండగగా మార్చుకోండి. 7 గంటల కంటే 7 గంటలకి షార్ప్గా వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? చేతులు లెగలేదు. మీరు 6 గంటలకు వచ్చేస్తారా? నాకు డౌట్గా ఉంది. లేదంటే 5 o'clock వచ్చేస్తారా? అన్న ఏం చేస్తున్నారు? మీ హెల్త్ ఎలా ఉంది? మీ హెల్త్ బాగుందా లేదా? చక్కగా కూర్చోండి, చక్కగా మీరు ప్రయాసపడమాకండి, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదా. ఎంత వర్క్ ఉంటుందండి పరిచయాలు, ఎంత వర్క్ ఉంటుంది, ఎంత పట్టుమని 15 మంది సంఘం లేదు, నాకు 15 మంది సంఘం లేదు, కానీ నాకెంత కష్టం ఉంటుంది నాకు తెలుసు. మరి ఇంత సిటీలో ఆర్భాటంగా ఘనంగా దేవుడి నామాన్ని జయంగా చేయాలని ఆశతో చేస్తున్న సేవకులు ఇంకెంత కష్టం ఉంటుంది. ఎప్పుడైనా 6:30కే వచ్చేసి, అన్న ఏం చేయాలి, ఏమైనా చేయాలా అన్న, మీరు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి, మీరు వాక్య పరిచర్య చేయాలన్నా, మీరు ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించాలి, శ్రేష్టమైనది అందించాలి, మీరు కూర్చోండి, మీకెందుకన్నా శ్రమ? ఏమన్నా నిలబడి 1 గంట 2 గంటలు వాక్యం చెప్పడం అంత సామాన్యం అనుకుంటున్నారా? దానికన్నా ముందు రాత్రి ఆయన పాదాలని పట్టుకోవాలి, కన్నీరు కార్చాలి. ఆ కన్నీరు దేవుడు చూడాలి, ఆ పాదాలు తడపాలి, ఆ సెగ, ఆ స్పర్శ దేవుడికి అంది. అప్పుడు ప్రత్యక్షతలు నూతనమైన ప్రత్యక్షతలు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇవన్నీ చేయడం అంత సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? లేదండి. ఇక్కడ నిలబడి ఈ లైట్ ఫోకస్, ఈ మైక్ కనబడడానికి, ఈ హుందా, ఇదంతా కూడా ఈ శారీరకంగా మీకు కనబడమే తప్ప లోపల ఎంత స్ట్రగుల్స్, ఎంత బర్డన్స్, ఎంత భారం, ఇవన్నీ తెలుసుకున్నవాడే యేసుకు ఇష్టడుగా మారతబడతాడు, యేసుతో జతపరచబడతాడు, యేసుతో అంటగట్టబడతాడు, వాడే ఫలిస్తాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట ఉంది. చదవవసరం లేదు. గమనించండి ప్రియులారా, ఇవన్నీ మీరు చంపేయండి. ధనం కావాలి, నేను అంటాను ధనం కావాలి అంటే వాడు ఇలా అంటున్నాడేమో, నాశనం కావాలి అంటున్నాడేమో నేను అనుకుంటా. దేవుడు కూడా అదే అనుకుంటాడు. నీకు కావాల్సిన ధనం కాదు, నీకు కావాల్సిన సంతృప్తి తల్లి, నీకు కావాల్సిన సమాధానం, నీకు కావాల్సింది సంతోషం. ఇవన్నీ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన మహోన్నతమైన దేవుడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్ వెనుక రీజన్ తెలియకోకుండా ఆ సీజన్ని ఎంత చేసినా వ్యర్థం. ఆ సీజన్ వెనుక రీజన్ ఉంది. ఒకవేళ
సమర్పించుకుంటే ఏమవుతుందండి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సమర్పించుకుంటే ఏమవుతుంది? సమర్పించుకుంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడతాడు. ఏంటి అని అంటే, నాలో జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే. హల్లెలూయా. నీలో క్రీస్తు జీవిస్తే ఇంకెంత బాగుంటుంది. నీలో యేసే పరిపాలకుడుగా ఉంటే ఎంత బాగుంటుంది. నీలో యేసే పోషకుడుగా ఉంటే ఎంత బాగుంటుంది. నీలో యేసే రూల్ చేస్తే ఎంత బాగుంటుంది. ఆ రూలింగ్ అద్భుతంగా ఉంటుంది. శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఏమండి, యేసయ్య రూల్ చేస్తే శ్రమలు ఉండవా? యేసయ్య రూల్ చేస్తే కష్టాలు ఉండవా? యేసయ్య రూల్ చేస్తే అప్పులు ఉండవా? ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. భర్త మీద, భార్య మీద, కుటుంబం మీద ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు కుటుంబంలో చాలామంది బాధ్యతలు లేక ఎంతమంది భర్తలు రోడ్డు మీద ఇష్టానుసారంగా తిరుగుతూ, పిల్లల్ని మర్చిపోయి, భార్యను మర్చిపోయి, ఎంతమంది ఇష్టానుసారంగా ఇంట్లో టీవీలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, వాటిని చంపకుండా, భర్త వచ్చినా కూడా కనీసం ఒక లోటను మంచినీళ్ళు ఇవ్వకుండా, తినటానికి కనీసం ఉన్ని కూడా వేడివేడి అన్నం పెట్టలేక, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఏది అందుకేనా పరిశుద్ధ వివాహం తల్లి? అందుకేనా? గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మీ డబ్బు అవసరంలా, మీరే కావాలి. క్రిస్మస్ టైంకి అంత వేసుకుంటారో ఎంత వేసుకుంటారో నాకు అనవసరం. మీరు దగ్గరుండి పరిచర్య చేయాలి. క్రిస్మస్ టైమే కాదు, ప్రతి ఆదివారం, ఎప్పుడు పెడితే అప్పుడు ప్రార్థనకి మీరు పరిచర్య చేయాలి. పరిచర్య యోధులుగా మార్చబడాలి, సువార్థికులుగా మార్చబడాలి. మాస్టర్ గారు, ఈ నెలంతా ఎక్కడో సువార్త పెట్టలేదేమో, పలానా ప్రాంతంలో అన్యులందరూ ఉన్నారు, ఆ ప్రాంతంలో ఒక 2 మైకులు తీసుకెళ్ళి సువార్త పెడదామని ఎవరైనా ఎవరైనా అడిగారండి? ఎప్పుడైనా అడిగారా? మాస్టర్ గారు ఏమైనా ఖాళీ ఉంటే మా ఇంటి దగ్గర పెట్టండి, మా ఇంటి దగ్గర అందరూ అన్యులు ఉన్నారు, బయట రోడ్డు మీద పెడదాం, నేను పర్మిషన్ ఇస్తాను, మీరు సువార్త చెప్పండి, మా కోసం కాదు అని ఎప్పుడన్నా అన్నారా? విజయవాడలో నేను ఒక్క పుట్టినరోజు చేయలే మా పిల్లలది. రౌతులపూడి వెళ్తే ప్రతి పుట్టినరోజు చేస్తున్నా. ఎందుకు తెలుసా అండి? ఆ పుట్టినరోజు కేక్ ఉండదు, ఏముండదు, సువార్తే ఉంటుంది. నాకు కారణం కావాలి, సువార్తే. అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు, ఏ విధము చేత అయినా మీరు సువార్తను ప్రకటించాలి. బస్సులో కూర్చున్నారు, టైం అడిగాడు, 4 గంటలు అయిందండి అని సాధువుగా చెప్పి ఊరుకోవడం కాదు. ఈ టైంని, ఈ సమయాన్ని సృష్టించింది దేవుడే అండి. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారే అండి. సమయాన్ని సృష్టించింది, మనల్ని సృష్టించింది. ఈ గడియారాన్ని తయారు చేసిన వాడు కూడా మనిషే. ఆ మనిషిని సృష్టించింది దేవుడే అని ఘనంగా చెప్పగలిగారా ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి? మీ ఉద్యోగంలో, మీ ప్రయాణాలలో, మీ ఇంటిలో, మీ ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైనా సువార్తను పంచుకున్నారా? అప్పుడు క్రిస్మస్కి మీకు టాలీ అవుతుంది. క్రిస్మస్ ఏమో ఈ స్టాండర్డ్స్లో ఉంటుంది, మనమేమో ఈ స్టాండర్డ్స్లో ఉంటాం. కానీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం అంగరంగ వైభవంగా డెకరేషన్, స్టార్, ఆరాధన వీటన్నిటిని పెంచుకొని, అమ్మా కొంచెం సమానంగా ఉన్నాంలే, వీటన్నిటితో సువార్త పెరగాలి, భారం పెరగాలి, చంపుకోవాల్సిన అన్నీ చంపుకోవాలి, సమర్పించుకోవాలి, ఇలా సమంగా రావాలి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఏదైనా మాట కోపిస్తే, ఏవైనా ఒక మాట ఇబ్బందిగా మాట్లాడితే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. కానీ క్రిస్మస్ అంటే సమర్పించుకునే పండుగ. మీరు ఎందుకు సమర్పించుకోవాలో చెప్పాను, మీరు ఎలా సమర్పించుకోవాలో చెప్పాను, మీరు సమర్పించుకుంటే ఏం జరిగితో చెప్పాను. మీ కుటుంబంలో క్రీస్తు ఏలుబడి కావాలి అని అంటే మీరు ఈ క్షణమే సమర్పించుకోవడం మొదలుపెట్టండి. మీ హృదయంలో క్రీస్తు ఏలుబడి కావాలంటే ఈ క్షణం నుంచే సమర్పించుకోవడం మొదలుపెట్టండి. నా దేవుని యొక్క దైవ దీవెనలు మీ అందరికీ మెండుగా ధారాళముగా విస్తరించును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని ప్రజలందరి గుండెల్లో ఫలభరితంగా మార్చను గాక. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన మరి అయ్యగారికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఆలస్యమైంది, నన్ను క్షమించండి.
దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా విన్నటువంటి మాటలను ఒకసారి తలపోసుకుంటూ ధ్యానం చేస్తూ ఈ క్రిస్మస్ను మనం ఎలా జరుపుకుంటున్నాం? ఈ క్రిస్మస్ అనేది సమర్పణతో కూడిన పండుగ. మన శరీరాలను దేవునికి సజీవ యాగముగా మనము సమర్పించుకోవాల్సిన పండుగ ఇది. దేవునికి సంపూర్ణంగా ఆచారంతోనూ ఆర్భాటంతోనూ కాదు కానీ ఆత్మీయముగా జరగాల్సిన పండుగ ఇది. ప్రభువు నీతో ఉండగలుగునట్లుగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. సజీవయాగముగా మన శరీరము సమర్పి